Hello BSc final students. So today we will discuss a general topic, that is Java IO functions. Okay, so in order to work with the programs, okay, we require IO functions. I want input output. Okay, so once we recall C and C++, C lo enti printf is the print function, scanf is the input function. C++, C in is the input function, C out is the output function. But in Java, right, we cannot read and write the data directly like a printf, scanf, C in, C out. Okay, na? So here Java is right comes with called streams. జావాలో ఒక సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలంటే మనం స్ట్రీమ్స్ ద్వారా రీడ్ చేయాలి. బైట్ స్ట్రీమ్ అంటారు, ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, సో దెర్ ఇస్ నో డైరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, లైక్ ప్రింట్ఎఫ్ స్కానఫ్ లాగా డైరెక్ట్ యాక్సెసింగ్ చేయలేదు. ఓకేనా, సో వీ షుడ్ యూజ్ స్ట్రీమ్ క్లాసెస్. స్ట్రీమ్ అంటే ఏంటి? లైక్ వాటర్ స్ట్రీమ్, ఫ్లో ఆఫ్ వాటర్ స్ట్రీమ్ అంటే అనదర్ వాటర్ స్ట్రీమ్. సో దెర్ విల్ బి టూ స్ట్రీమ్స్ మెయిన్లీ, ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. డయాగ్రామ్ చూడండి. సో రీడ్కి ఇన్పుట్ స్ట్రీమ్ వాడతారు, రైట్ ఆపరేషన్స్ విల్ బి విత్ అవుట్పుట్ స్ట్రీమ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రీమ్ వీ హ్యావ్ స్ట్రీమ్ క్లాసెస్. ఓకేనా, ఇప్పుడు స్ట్రింగ్ క్లాస్ వాడుతున్నాం కదా, స్ట్రింగ్ ఆర్గ్స్, మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సిస్టమ్ క్లాస్ వాడుతున్నాం. ఓకే, లాస్ట్ టైం యూజ్డ్ స్కానర్ క్లాస్. All these are the inbuilt classes. Okay, so we should use input stream class and output stream classes and then methods. Okay, for example C++ లో string class ఉంటుంది. string class కి size అనే మెథడ్ ఉంటుంది. Okay, so like that every class will have a inbuilt function. inbuilt class అయితే మనం క్లాస్ రాస్తున్నాం, మన మెథడ్ మనం రాసుకుంటున్నాం. Okay, so here also we'll be having, so first stream ante concept. So source, keyboard, whatever source you're giving, from there input stream will be read with Java application and output stream. output రాయాలంటే అవుట్పుట్ స్ట్రీమ్ వాడాలి. డెస్టినేషన్ ఏముంటుంది అంటే మానిటర్, కీబోర్డ్ లాగా. సో ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ స్ట్రీమ్ రెడీలో సిస్టమ్ క్లాస్ ఉంది. సిస్టమ్ డాట్ ఇన్ వాడాము ఆల్రెడీ, మనం సిస్టమ్ డాట్ అవుట్ కూడా వాడుతున్నాం. అలానే సిస్టమ్ డాట్ ఎర్రర్ అనే ఒక స్టాండర్డ్ ఐఓ స్ట్రీమ్స్. ఇవి మెయిన్గా వాడే 3 క్లాసెస్. సరే, ఈ స్ట్రీమ్ ఏంటి, క్లాస్ ఏంటి, మెథడ్ ఏంటి? ఓకే, సో బిఫోర్ దాట్, ఓకే రైట్, ఒకసారి జావా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైబ్రరీ స్ట్రక్చర్ చూపిస్తాం. ఓకే, జావాలో ప్యాకేజ్ ఉంటాయి. సో హియర్ ఫస్ట్ యూ అబ్జర్వ్ హియర్. సో వీ హ్యావ్ a computer, so we have different folders: movies, songs, softwares, ebooks. We are saving with different folders. Java library comes with the same folders called packages. Even ekkadunte all packages are contained in a folder called Java software lo Java ane folder lo util lang, SQL, AWS ఇవన్నీ ప్యాకేజెస్ అంటే హెడర్ ఫైల్స్ లాగా. ప్యాకేజ్ ఎన్ని రకాలుగా ఉంటాయి జావాలో? ఫర్ ఎగ్జాంపుల్, okay, so Java program structure we discussed. Packages are 2 types: user defined packages, inbuilt packages. So most of the inbuilt packages will be using ఇక్కడ math class ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ mathematical function వాడచ్చు, string class ఉంటుంది, string functions వాడచ్చు, inbuilt functions. యూజర్ డిఫైన్, నువ్వు రాసే క్లాసు, రాసే మెథడ్స్, అవి అన్నీ కూడా ప్యాకేజ్ కింద వస్తాయి. సో ఇన్బిల్ట్ ప్యాకేజ్ we should import, user defined package we should create. One more diagram is there. So the main package in Java ఉండే సిస్టమ్ ప్యాకేజ్ ఏంటిదంటే lang package, language, utility package called util, IO package, input output operations, network package, AWT package, advanced window toolkit, network package. ఇది బేసిక్ ఫంక్షన్స్ దీని లాంగ్వేజ్లో ఉంటాయి. యూటిలిటీ ఉంటాయి, డేట్, టైమ్ అండ్ అదర్. మాట్లాడ నెట్వర్క్ ప్రోగ్రామ్స్ రాయాలంటే క్లయింట్ సర్వర్ నెట్. సో లైక్ దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ ప్యాకేజెస్. ఓకే, సో ఇప్పుడు మన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ వాడాలంటే ఇలాంటి కొన్ని ప్యాకేజెస్ వాడతాం. ఓకే, సో
So packages are two types. We should use packages and their classes so that the methods will inbuilt packages. Okay, so come back to our topic, IO functions. Okay, so ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ప్రింట్ ఫంక్షన్, println మెథడ్స్ టు రైట్ ద డేటా ఆన్ కన్సోల్. ప్రింట్ ఫంక్షన్ ఉంటుంది, println. ప్రింట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అంటే వితౌట్ బ్యాక్ స్లాష్ అని ప్రింట్ బ్యాక్ స్లాష్ అని అంటే println. system.println cfg 3 times. సో అవుట్పుట్ ఎలా వచ్చింది? నో న్యూ లైన్, వరుసగా ఒకే లైన్లో ప్రింట్ చేసింది. సో ప్రింట్ అంటే అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఈ ప్రింట్ అండ్ ద కర్సర్ విల్ బి వెయిటింగ్ హియర్ ఓన్లీ. సేమ్ ప్రోగ్రామ్ if you use println, okay, right, see new line is getting 3 lines. Okay, so println function. So buffer, there are methods and సో ఎలా వాడాలి ఇక్కడ మెథడ్స్ అంటే బఫర్ రీడర్ క్లాస్ వాడితే ఒక మెథడ్ వస్తుంది, రీడ్ మెథడ్. అలానే స్కానర్ క్లాస్ వాడాలి, బఫర్ రీడర్ క్లాస్ వాడాలి. ఓకే, స్కానర్ క్లాస్ థర్డ్ ఆప్షన్ టు రీడ్ ది ఇన్పుట్. సెకండ్ కన్సోల్ క్లాస్. ఓకే, టు మేక్ ద ఇన్పుట్ we should use buffer reader class. చూడండి this. సో బఫర్ రీడర్ క్లాస్లో రీడ్ అనే మెథడ్ ఉంటుంది. బఫర్ రీడర్ క్లాస్ సపోర్ట్స్ రీడ్ అండ్ వన్ మోర్ మెథడ్, రీడ్ లైన్. Buffer reader class first option. So if you use buffer reader class contain IO package read line method వాడుకోవచ్చు. ఇన్పుట్ రీడ్ అంటే క్యారెక్టర్ రీడ్ చేస్తుంది, ఇంట్, స్ట్రింగ్, ఫ్లోట్, స్ట్రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ రీడ్ చేయవచ్చు. స్ట్రింగ్